మా సత్య కూడా బాగా పనిచేస్తున్నాడు, చాలా కష్టపడుతున్నాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ. మా డిపార్ట్మెంట్ కూడా బాగా అర్థం చేసుకున్నారు. ఐఎమ్ వెరీ దీన్ని చూసిన తర్వాత మాత్రం నేను కూడా వారికి చెప్పాను, వినూత్నమైన ఆలోచనలు రావాలి, బ్రెయిన్ స్టార్మింగ్ చేయాలి, ప్రపంచంలో ఉండే బెస్ట్ ప్రాక్టీసెస్ తేవాలి, ఇన్నోవేటివ్ ఐడియాస్ని జోడించాలి, ఇండియాలో ఉండే పరిస్థితులు కూడా దీనికి అధ్యయనం చేసి ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాజెక్ట్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. 30 ఏళ్ల ముందు టెక్నాలజీ మాట్లాడా, ఈరోజు ఆ టెక్నాలజీని ఉపయోగించి ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడడానికి, ప్రతి ఒక్క పొలం బంగారు పండించి రైతుకు బంగారు భవిష్యత్తు క్రియేట్ చేయడానికి ఈ ప్రభుత్వం ఆలోచిస్తాం. అందుకే అగ్రిటెక్ అన్నా, ఇక్కడ డిజిటల్ హెల్త్ రికార్డ్స్ అంటున్నాం. ఈ విధంగా ప్రతి ఒక్కదానికి అనుసంధానం చేస్తున్నాం. అనుసంధానం చేసి కాస్ట్ తగ్గించి మెరుగైనటువంటి సేవలు అందించడానికి ఎవరో చేయలేదు విషయం నిన్న కూడా సెంట్రల్ గవర్నమెంట్ సెక్రటరీ కూడా చెప్పాడు, మినిస్టర్ కూడా అప్రిషియేట్ చేశారు. 750 సేవలు వాట్సాప్ గవర్నెన్స్లో ఏ సిటిజన్ కూడా ఎక్కడికి పోయే పని లేకుండా ఎక్కడ కూర్చుంటే అక్కడ సేవలు అందించే పరిస్థితి తీసుకొచ్చే దిశ. దట్ ఈస్ ది ప్రోగ్రామ్ దిస్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్. ఇక్కడితో ఆపలా. ఈరోజు నేను అంతా కూడా ఈ సేవలు ఇవ్వడమే కాకుండా ప్రజల అభిప్రాయం తెప్పిస్తున్నాం. ఒకరోజు 2 రోజులు తెప్పించేసి వదిలిపెట్టడం లేదు. మంత్రులు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా వర్తిస్తుంది. అన్ని డిపార్ట్మెంట్లు తెప్పిస్తున్నాం. ప్రజలకు అర్థం కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు ఇక్కడ చూసినప్పుడు హాస్పిటల్స్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ తెప్పిస్తున్నాం. క్వాలిటీ చెకప్ ఫస్ట్ ఇయర్ 70.9% బాగున్నాయని హెస్ అని చెప్పి అన్నారు. 29% ఇంకా ఇంప్రూవ్ కావాలన్నారు. ఈ ఇయర్కి వచ్చే ఫస్ట్ క్వార్టర్కి వచ్చే ముందుకు 73.8% వచ్చింది. 26% తగ్గి రాలేదు ఇంకా. అంటే అప్పటికి ఇప్పటికి 3% పెరిగింది. దీంతో కూడా నేను సాటిస్ఫై కావడం వల్ల బెంచ్ మార్క్ ఫర్ ఆల్ సర్వీసెస్ ఇన్ గవర్నమెంట్ 80 మినిమం, 90+ ఉండాలి. 90+ ఉంటేనే పాస్ అయినట్టు. ఆ స్టాండర్డ్స్ పెట్టుకొని ముందుకు పోతున్నాం. అదే మాదిరిగా బ్లడ్ టెస్ట్లు కూడా మీరు చూస్తే 59.2 ఇప్పటికి 61.1 పెరిగాయి. అదే మరి ఫ్రీ మెడిసిన్ 67.5, 68.7కి వచ్చింది. స్టాఫ్ బిహేవియర్ కూడా చూస్తున్నాం, 71.4 ఇప్పుడు 72 పెరిగింది. మంత్ ఆన్ మంత్ చేస్తున్నాం, క్వార్టర్ ఆన్ క్వార్టర్ చేస్తున్నాం, ఇయర్ ఆన్ ఇయర్ చేస్తున్నాం. ఎప్పటికప్పుడు ఒక బెంచ్ మార్క్ పెట్టుకొని ప్రజల తృప్తి ఉండాలి, సాటిస్ఫాక్షన్ ఉండాలి. వీఆర్ ఆల్ హియర్ యాజ్ ఎ ట్రస్టీ. ప్రజలకు జవాబుదారి పరిపాలన ఇవ్వాలని, ఆ జవాబుదారి పరిపాలన ఇవ్వాలంటే ప్రజలను కూడా ఎప్పటికప్పుడు అడిగి మనం అందించే సేవలు బాగున్నా లేదా కనుక్కోవడం చాలా అవసరం. ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నా, మనం ఇచ్చేది పేదల సేవలో ఇచ్చే పింఛన్లు 92% ప్రజలు తృప్తిగా ఉన్నారంటే దానికంటే ఆనందం ఏం కావాలని చెప్పి అడుగుతున్నా. మొదల తారీఖు అయితే 1,65,000 మంది 3 గంటల్లో ఇంటింటికి వెళ్ళి పింఛన్లు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు ఇవ్వడమే కాదు, మళ్ళీ వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటా అని చెప్పి తెలియజేసుకుంటూ, కొంతమంది ఎమ్మెల్యేలు కొన్ని సజెషన్స్ ఇచ్చారు. ఇప్పుడే విశాఖపట్నం విష్ణుకుమార్ గారు కూడా చెప్పారు, ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ డెఫినెట్గా సైట్ ఇస్తాం. అక్కడ సైటు ఎక్కడ చూసుకొని అక్కడ ఇస్తే ఒక కాలేజ్ వస్తుంది. అదే కాకుండా ఈరోజు కాకినాడ అయితే రంగరాయ మెడికల్ కాలేజ్ కూలిపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఓల్డ్ బిల్డింగ్, దానికి కూడా డబ్బులు కావాలన్నారు. అది కూడా నా దృష్టికి వచ్చింది. అలాంటివి ఈ ప్రభుత్వం ఒకటే ఆలోచిస్తున్నాం, కొన్ని కంపల్సరీగా ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టాలి. దానికి పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాం. ఏది కూడా ప్రాధాన్యత ఐడెంటిఫై చేస్తాం, నిధుల్ని రేషనలైజ్ చేస్తాం. అన్ని విధాలా ఏ విధంగా ఆలోచించుకుని ఇరిగేషన్ ఉంది. మొన్నే మీరు చూశారు, హంద్రి నీవా పైన దగ్గర 3,500 కోట్లు శాంక్షన్ చేసి ఎగ్జాక్ట్గా 100 రోజుల్లో మొత్తం కాలువలన్నీ ఎడల్పు చేసి కుప్పానికి నీళ్లు తీసుకుపోయామంటే 738 కిలోమీటర్లు నీళ్లు తీసుకుచ్చాం. ఇలాంటి కార్యక్రమాలు చేశాం. వీళ్ళు చేసినటువంటి పని
మొత్తం మైక్రో మన ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఇరిగేషన్ మనం ఇవి ఉన్నాయి కదా, మనం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ సిక్ చేసి పెట్టాను. నేను రావడం, రిపేర్ చేయడం, ఒక 5 ఏళ్ళు మనం ఉంటే వైకుంఠపాళెం బారికి మళ్ళీ దాన్ని విధ్వంసం చేయడం, మళ్ళీ ఈరోజు ఆ లిఫ్ట్ ఇరిగేషన్ మొత్తం పూర్తి చేయాలంటే 750 కోట్లు కావాలి అధ్యక్ష. 750 రిపేర్ చేయాలంటే 7,50,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు ఇమ్మీడియట్గా. ఇలాంటి చాలా వరకు ఒకటి కాదు అధ్యక్ష, కడాన అదే కాదు, కడాన గుండ్లకమ్మ గేట్ కూడా లేకపోతే ఆ గేట్ కూడా మనం వచ్చి పెట్టుకున్నాం. ఒకటి కాదు, అన్నమయ్య అదే మరి కొట్టుకోకపోతే ఇంతవరకు పట్టించుకోలేదు, దాన్ని కూడా ఇప్పుడు కట్టాలి. ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. మళ్ళీ సభ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ విధానం మీరు చూశారు. ప్రతి ఒక్క పేదవాడి ఆరోగ్యం కాపాడడం కోసం ఈ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తాం, ప్రయత్నం చేస్తాం. ఇంకొక పక్క పేద విద్యార్థులు చదువుకోవడానికి ఎలాంటి కొరత లేకుండా వాళ్ళకంటే మెరుగైన విధానం పీపీపీ వల్ల వస్తాయి, ఎక్కువ సీట్లు వస్తాయి. దీంట్లో ఏమాత్రం రాజీ పడవని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, దీన్ని అందరూ కూడా అర్థం చేసుకొని మీరు కూడా ఫాలో కావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను.